క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ లైవ్ కార్యక్రమంలో దేవుడు కృప చూపించి ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినము వాగ్దాన వచనాన్ని మనము ధ్యానించుకుంటానికి, వాగ్దాన వచనాన్ని మనము చదివి ఆయనలో నీతి మార్గంలో, సత్య మార్గంలో ఆయన చూపు ప్రేమను పొందుకొనుచు ఆయన మన మీద ఎంతో శ్రద్ధ కలిగి అలాగే శ్రేష్టమైన ఉపదేశమును వాక్యమును మనకిచ్చి ఆ ప్రకారం మనల్ని ముందుకు నడుపుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లైవ్ కార్యక్రమంలో అందరికీ ఆహ్వానం, అందరూ రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరం దీవించునుగాక. దేవుడు కృప చూపించి దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానపు వచనాన్ని చదువుకొని ఆ వాగ్దానపు వచనం ద్వారా మనము చదివి మనం విశ్వసించి ప్రార్థించిన యెడల మన జీవితంలో అలాగా దేవుడు నెరవేర్చును. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. అందరూ లైవ్లోనికి రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ మరొకసారి దీవించి ఆశీర్వదించునుగాక గొప్పగా. ఆమేన్. ఈ దినము వాగ్దాన వచనము జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. మన దేవుడు బహు శక్తివంతుడు, బలవంతుడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మనము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి చోటల్లా ఉంటాడు. అలాగే 2-3 కూడి ఎక్కడుంటారో అక్కడ నేను ఉంటానంటున్నాడు దేవుడు. ఈ దినమున మనతో చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. అంటే ఈ మాట ద్వారా మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అంటే మన శ్రమల పరిస్థితులు, మన కష్టములలో, మన వ్యాధి బాధలలో, మనము ఇరుకు ఇబ్బందుల్లో, శత్రువు దాడి మీద, లేకపోతే ఇబ్బంది పరిస్థితుల వల్ల కొంతమంది నిన్ను హేళన చేసే సమయంలో, అలాగే నిన్ను ఇబ్బంది పరిచే సమయంలో నీతో వేద్యమాడుతూ నిన్ను హింసించుతున్న ప్రజల మధ్యలో సాతానుడు నిన్ను అనగతొక్కాలని, సాతానుడు నిన్ను అణిచివేయాలని చూస్తున్న సమయములో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన మన మధ్య ఉన్నాడు. మనలను విడువాడు, ఎడబాయని దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మన తోడు ఉండు దేవుడు. ఆయన మనతో ఉండి ఆయన శక్తిమంతుడంట. మన జీవితంలో ఆయన శక్తి ప్రకారము శత్రువు మీద యుద్ధము చేయు దేవుడు, సాతాను మీద యుద్ధము చేయు దేవుడు, వ్యాధి బాధలు కష్టముల మీద వాటి పరిస్థితి దేనికి తగినట్లు దాన్ని డీల్ చేసే దేవుడు. అంటే దేనికి తగినట్లు దాన్ని సరిచూసి దాని ప్రకారము దానికి ఏదైతే వ్యాధి వచ్చిందో వ్యాధికి పరిష్కారం, ఆరోగ్యము, అప్పుల బాధ, లేకపోతే ఇబ్బంది పరిస్థితి, అలాంటి సమయంలో ఎప్పుడు ఏ మాట చెప్పాలి, ఏ విషయము ఏం చేయాలో ఆలోచిస్తూ అర్థం కాని పరిస్థితిలో దేవుడు నీ మధ్య ఉన్నాను, నీ తోడు ఉంటాను ఎల్లప్పుడూ అని చెప్తున్నాడు దేవుడు. ఈ దినమున వాగ్దానం వచ్చినంగా దేవుడు ఇచ్చి ఉన్న మాటను మనం చదివి మన జీవితంలో విశ్వాసముతో మనము ప్రార్థించిన ఎడల, మనం అలాగా దేవుని కోరుకున్న ఎడల ఈ మాట ప్రకారం మన జీవితంలో దేవుడు మేలు చేయను. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. మనము నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. మనము సేవిస్తున్న దేవుడు మన కొరకు ఆయన శక్తిని ధారపోసి, ఆయన బలాన్ని ధారపోసి, ఆయన బలాన్ని
అలాగే మన కొరకు ఎంతగానో ఆయన దేహము బలి అయి మన కొరకు మనలను రక్షించుకున్నాడు దేవుడు. ఈ దినమున దేవుడు చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మన దేవుడు, మన రక్షకుడు మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్నాడు. రేపు దేవుని కృప చొప్పున లైవ్ కార్యక్రమం జరిగించడానికి దేవుడు మన మధ్య ఉన్నాడు. ఈ దినాన లైవ్ కార్యక్రమం జరగటానికి దేవుడు మన మధ్య ఉండి దేవుడు కృప చూపించి ఈ లైవ్ కార్యక్రమంలో దేవుడు ముందుకు తీసుకువెళ్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను నేను నీ మధ్య ఉండి నిన్ను కాపాడు రక్షించు దేవుడును, భయము చెందకుండా నా యందు విశ్వాసం ఉంచుము అని దేవుడు చెప్తున్నాడు. ఈ మధ్య ఒకటి పాట వచ్చిందిగా, భయము చెందక భక్తుడా అని రోబో చేత పాడించారు. అలాగే నేను కూడా దేవుని కృప చూపించి, దేవుడు కృప చొప్పున రోబో చేత కొన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో దేవుడు కృప చూపించి మట్లాదివారము గురించి పాటలు, ఒక చిన్న పాట రాసి ఉన్నాను. ఘనమైన నాయకుడు, మన నాయకుడు ఘనమైన నాయకుడు అని దేవుడు కృప చూపించి ఆ పాట రాయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ పాట ప్రతి ఒక్కరు అందరూ కూడా చూడండి. మన దేవుడు ఘనమైన నాయకుడుగా, ఆయన భూలోకమును ఏలు మహారాజుగా ఉన్నాడు. ఆ రాజు గాడిద మీద వస్తుంటే దేవుణ్ణి మనము ఘనపరచు వారముగా ఉండటానికి ఘనమైన నాయకుడు అని పాట దేవుడు కృప చూపించి దయచేసి ఉన్నాడు. అలాగే సిలువలో బలి అయితివా అనే పాట గుడ్ ఫ్రైడే రోజున, గుడ్ ఫ్రైడే మహా గొప్ప శుక్రవారం గురించి, దేవుడు చేసిన త్యాగము గురించి దేవుడు ఆ పాటను ఇచ్చి ఉన్నాడు. 31 వచ్చింది ఆ పాట. ఈ మధ్యలో తప్పనిసరిగా చూడండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించు అక్క. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మన దేవుడు శక్తిమంతుడు, పరిపూర్ణుడు. మన దేవుడు అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యము చేసి, మన ప్రయత్నము విఫలమైనచో ఆయన మీద భారం వేసినప్పుడు, ఆయన మీద మనము ఆనుకొనినప్పుడు, ఆయన మన ప్రయత్నము దానికంటే ఎక్కువగానే మన జీవితంలో మన జీవితాన్ని దేవుడు చేస్తాడు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మన మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన తోడు ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. వ్యాధిలో తోడున్నాడు, బాధలో, అలాగే అప్పుల్లో, అలాగే కొన్ని ఇబ్బంది పరిస్థితుల్లో దేవుడు తోడున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మరొకసారి జ్ఞాపకం చేసుకుని చదివి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆ శక్తిమంతునికి మనము విన్నపము చేసిన ఎడ, ఆ శక్తిమంతునికి మనము ప్రార్థించిన ఎడల మన అవసరతలు ఆ శక్తిమంతుడు ఏదైనా ఒకటి ఏంటంటే, యుద్ధం జరుగు స్థలములో బలహీనులు ఉంటారు కదా. యుద్ధము జరుగు స్థలములో వారు బలవంతులనే ముందు పెడతారు, బలవంతులనే తయారు చేసి యుద్ధముకు పంపుతారు. కానీ బలహీనులను, అవతల దేశపు వారు బలవంతులను తయారు చేసి పంపుతున్నప్పుడు మన దేశపు వారు బలహీనుల్ని ఎందుకు పంపుతారు? బలవంతులనేగా తయారు చేసి పంపుతారు కదా. అట్లనే దేవుడు శక్తిమంతుడు, మన తోడుండి ఆయన మన మధ్య ఉండి మనము శక్తినిచ్చి విజయము అనుగ్రహించును. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ లైవ్ కార్యక్రమంలోకి వచ్చిన వారందరికీ ప్రేమపూర్వక వందనాలు, ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, నువ్వు చెప్తున్న మాట, నీ దేవుడైన
యెహోవా నీ మధ్య ఉన్నాడు. మా మధ్య నీవు ఉన్నావయ్యా. మా తోడు ఉన్నావయ్యా. మాకు నీడగా మమ్మల్ని కాపాడు దైవముగా మా తోడుండి ఇంతవరకు నడిపించినందుకు స్తుతి, స్తోత్రము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా ఈ వాగ్దానం వచనము ద్వారా జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు అను వాగ్దాన వచనము ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు. ఆ మాట ప్రకారం మా తోడుండయ్యా. అయ్యా మాకు అండగా నీడగా మా తోడుండి మమ్మల్ని నడిపించు ప్రభువా. మా రాకపోకల యందు ఇంతవరకు కాపాడవు. మా రాకపోకల యందు, అలాగే మా ఇబ్బంది పరిస్థితుల యందు, మా ఆరోగ్య సమస్యల యందు సమస్తము నువ్వు తోడుండి నడిపిస్తేనే కానీ మేము అయా బలముతో నువ్వు అనుగ్రహించు. నువ్వు శక్తివంతుడు, శక్తి కూడా ఇచ్చు దేవుడువు. నీవు శక్తి అనుగ్రహించి అయా నీ శక్తితో మమ్మల్ని లేవనెత్తండి. మరణ పడకల్లో లేకపోతే బలహీనంగా ఉన్న వారిని, మంచంలో ఉన్న వారిని లేవనెత్తి బలపరచండి. అలాగే శారీరకంగా ఆరోగ్య సమస్యతోనే కాకుండా మానసికంగా ఎంతో దిగులుతో, బాధతో, కష్టముతో ఉన్న వారిని నీవు నీ శక్తితో వారిని బలపరచండి. డిప్రెషన్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ, దినమంతట్లు తోడుండి నడిపించమని ప్రార్థిస్తూ అయ్యా పని చేసేవారు, బిజినెస్ చేసేవారు, జాబ్ చేసేవారు, కూలి పని చేసేవాళ్ళు ఎంతమంది వారి పనులకు వెళుచుండగా నువ్వు తోడు ఉండి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరొక లైవ్ కార్యక్రమంలో దేవుని వాగ్దాన పచ్చనం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్.